చేశాను అన్నయ్య. ఇప్పుడు నేను దేవుడి మార్గంలో నడుస్తున్నాను అన్నయ్య. అంతా మంచిగానే ఉంది. మనం ఎప్పుడు మంచిగానే బాగానే ఉండేవాళ్ళం. ఇంకా ఉన్నావంతే అన్నయ్య, మంచిగా ఎప్పుడు లేవు. మంచి అంటే పెద్దవాళ్ళని గౌరవించడం, బాగుండడం అంటే అందరితో బాగుండడం. నువ్వు గొడవలు పడతావు, నువ్వు పెద్దవాళ్ళని గౌరవించవు, ఫోన్ చూస్తావు, చెడు మార్గంలో నడుస్తున్నావు. అదే ఒకసారి పరిశుద్ధ గ్రంథం చదువు చూడు, అంతా ఆయనే మారుస్తుంది. ఇది చదివితే అందరూ మారిపోతారా? దేవుడు ఏమైనా మ్యాజిక్ చేస్తారా? సంతోషం అంతే ఎలా ఉంటుంది తెలుసా అన్నయ్య? అది దొరకాలంటే బైబిల్ చదవాలి. అప్పుడు ఎంత శత్రువులైనా ప్రేమగా పలకరిస్తారు. నిజమా? నిజమన్నయ్య. దేవుడు చేసిన కార్యాలు తెలియక కొంతమంది వెటకారంగా చిన్నపిల్లల్లా మాట్లాడతారు. రోజు మమ్మీ డాడీ ఒక మాట చెప్తా ఉంటారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందుకే అంటారు డాడీ ప్రార్థన చేసుకోవాలి. మనం చేసే ప్రార్థనలో శక్తి ఉంటుంది, మనం చదివే వాక్యంలో జ్ఞానం ఉంది. అవునా? నువ్వు చెప్తుంటే నాకు నిజం అనిపిస్తుంది. చెల్లి సాధించి నేను బైబిల్ చదివితేనో ప్రార్థన చేసుకుంటాను. చూసావా అన్నయ్య, నువ్వు రోజు పేరు పెట్టిన పిలిచేవాడు ఈరోజు చెల్లి అని పిలిచినావు అన్నయ్య. అదే దేవుడు మాట. అన్నయ్య, దేవుడి మార్గంలో నడిచేటప్పుడు సాతాను ఉంటాడు, గాయపరుస్తాడు, అవన్నీ తట్టుకొని ఉండవాలి. దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. బాగుండడం అంటే అందరితో